ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 14 రోజుల క్రితం డెలివరీ అయిన ఓ బాలింతకు సరైన విధంగా కుట్లు వేయకపోవడంతో అవి విడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమాచారం అందుకున్న ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి స్వయంగా ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. అవసరమైన అన్ని పరీక్షలు చేసి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళు కూడా డాక్టర్లు కొద్దిగా వచ్చి చూసే లోపుగా కూడా మరి మీ మీడియా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే లోపలికి పేషెంట్లు ఏదైతే మెటర్నిటీ వార్డులో ఉంటారో అక్కడికి అందరూ కూడా వస్తే వాళ్ళకి గాలి ఇన్ఫెక్షన్ సోకుతాయనే ఉద్దేశంతో మాట్లాడదామని చెప్పారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే తప్పితే అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. డాక్టర్ గారు కూడా ఏమీ అవ్వదన్నారు. హెవీ యాంటీబయాటిక్ డోస్ ఒకటి ఇవ్వాలి, వాళ్ళు వెళ్తానన్నా కూడా 2 రోజులు ఉండండి అమ్మా అని చెప్పారు. వాళ్ళని కన్విన్స్ చేశారు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఈ లోపుగానే మరి కొద్దిగా మీడియా వలన బయటికి రావడం జరిగింది. దానివల్ల నేను కూడా వచ్చి వాళ్ళ పేషెంట్లతో మాట్లాడడం జరిగింది. ఇందులో అసలు ఆ పేషెంట్లని రికమెండ్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఏదైతే డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారో, డ్యూటీ నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం. కొద్దిగా వాళ్ళు ఏదైతే ధైర్యం లేని పేషెంట్లకి, ఎందుకంటే రోజు నిరంతర కార్యక్రమం వాళ్ళు చూడటం, ఒక రోజున ఏదన్నా మీతో ఏదన్నా కొద్దిగా వాళ్ళ అసహనంతో ఉన్నప్పుడు మీరు కూడా విసిగించుగా ఉండాలని మీ మీడియా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెల్లారు లెగితే కొంత వందల మందిని పేషెంట్లు వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. మీరు కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివరంగా ఏం జరిగింది అనేది అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకు కూడా చెప్పాం. మీడియా వాళ్ళు మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏం ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదన్నారు. 2 రోజుల్లో అవన్నీ కూడా ఏదైతే పచ్చి ఉందో ఆ పచ్చి అంతా కూడా ఆరద్దని చెప్పారు. ఆ పేషెంట్ దగ్గర ఎవరైతే కంటిన్యూషన్గా ఉంటున్నారో ఎవరైతే ఆ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళని తాలూకోవాలని వాళ్ళని ఉండమని చెప్పాం. అలాగే డ్యూటీ నర్సుకి కూడా చెప్పాం. తప్పనిసరిగా 2 రోజుల్లో వాళ్ళకి ఏం అపోహలకు గురవ్వకోకుండా, ఆ పేషెంట్కి ఏం ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఈ విషయం నాకు తెలియని వెంటనే నేను రావడం జరిగింది. అలాగే మీడియా వాళ్ళకేనో డాక్టర్ గారికి ఏదైతే డిస్కషన్ జరిగింది కూడా అది క్లియర్ చేయడం జరిగింది. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటి చాలా కూడా ఉన్నాయి, కానీ వెలుగులోకి వచ్చిందంటే మరి మీరు కూడా ఏం చేయాలి? మీరు మీడియా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటంటే దాన్ని ఎలాగ మోటివేట్ చేసి పేషెంట్ని రక్షించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీరు ఎప్పుడైనా సరే మీకు నేను అందుబాటులో ఉంటాను. డెఫినెట్గా సూపరింటెండెంట్ గారు అవ్వచ్చు, డ్యూటీ డాక్టర్లు అవ్వచ్చు, మీరు వాళ్ళని మీరు ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు చేయండి అనేది. ఎందుకనంటే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన